ఈ రోజు మొత్తం రాష్ట్రంలో ప్రాకార్ జైన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఒక ఎస్టిమేట్స్ తయారు చేశాడు. అవి మీరు చూస్తే మొత్తం కలిసి 5,265,51,81,81,000 నష్టం వచ్చిందని ప్రాథమిక అంచనా ఎస్టిమేట్ చేశాం. దీంట్లో కూడా అగ్రికల్చర్ లో 829 కోట్లు, హార్టికల్చర్ లో 39,99 లక్షలు, సెరికల్చర్ 65 లక్షలు, అనిమల్ హస్బెండరీ 71 లక్షలు. నేను ఒక మాట చెప్పాను ఆ రోజు, మనుషులు చనిపోవడానికి వీలేదు, జీరో క్యాజువాలిటీ. చనిపోయింది 2. ఒక అతను పడవ ఉంటే కొట్టుకోబోతుందని అప్పుడు పోయాడు. ఇంకొక ఆయన తెల్లవారితో మార్నింగ్ కాల్స్ కి బయటపోయాడు. ఇప్పుడు అందరికీ ఎన్నోసార్లు చెప్తాను, ఇంట్లో ఉన్నాయి మీరు ఇంట్లోనే ఉండాలని. ఓసారి మన వాళ్ళు కూడా ఇచ్చిన మరుగుదొడ్డి కాపాడుకోవడం గానీ వాడుకోవడం గానీ లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. మళ్ళీ అవన్నీ రీబిల్డ్ చేసే పరిస్థితికి వస్తున్నాం. అనిమల్స్ అయితే చాలా తక్కువ చనిపోయాయి, 120, 110 ఆ ప్రాంతాల్లో చనిపోయినాయి. ఇంకో పక్క ఫిషరీస్ సెక్టర్ లో ప్రాథమికంగా వచ్చిన 1270 కోట్లు వచ్చింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 109 కోట్లు, హౌసింగ్ 5,53 లక్షలు, R&B హెవీ లాస్. ఇది మనం ఎందుకంటే రోడ్ అన్ని కట్ కావడం, ఎక్కడికక్కడ రోడ్డు మీద ఈ పాట్ హోల్స్ పడిపోవడం, ఏసియన్ రోడ్స్